వ్యాలంటైన్స్ డే అందరూ జరుపుకొని బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. అంతేగా అప్పుడు బాగా పులిహోర కలిపి బాగా అలసిపోయింటారు. మీలాంటి వాళ్ళ కోసం అందరికీ ఈరోజు నేను ఒక సరికొత్త రెసిపీ మామిడికాయతో పులిహోర ఎలా చేద్దామని నేర్చుకున్నాను. మామిడికాయ పులిహోరకి కావాల్సిన పదార్థాల్లో మనం ఎక్కువగా యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఎప్పుడు వాడుతూనే ఉంటాం, ఎక్సెప్ట్ మామిడికాయ తురుము తప్ప. ఇక్కడ నేను ఆయిల్, తర్వాత జీలకర్ర, మస్టర్డ్ అండ్ మినపప్పు, శనగబ్యాళ్ళు, ఇంకా ఇంగువ, పసుపు, రెడ్ చిల్లీ, సాల్ట్, కొరియాండర్, ఇంకా కరివేపాకు, కొద్దిగా పల్లీలు అండ్ గ్రీన్ చిల్లీస్. నాలో నుంచి ఈరోజు కళాకారుని చూస్తారు, ఎందుకంటే పులిహోర కాబట్టి మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నా. ఓకే. సో ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వాడుతున్నా. బాగా ఆయిల్ మరిగిన తర్వాత మనం మస్టర్డ్ ఇవన్నీ యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ యాడ్ చేస్తున్నా. మస్టర్డ్ తర్వాత జీరా 1 టేబుల్ స్పూన్. ఇది బాగా చిటపట్లు అయిన తర్వాతనే మనం శనగబ్యాళ్ళని యాడ్ చేస్తున్నాం. శనగబ్యాళ్ళు 2 టేబుల్ స్పూన్. తర్వాత మినపప్పు 2 టేబుల్ స్పూన్. సో ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసేసుకోవాలి. సో ఎంత లో ఫ్లేమ్లో మనం గోల్డెన్ కలర్ చేస్తేనే అంత బాగా మనకి పులిహోర అనేది బాగా మంచిగా టేస్ట్ ఉంటుంది. సో అందరూ మీరు వ్యాలంటైన్స్ డేకి నేను వాట్సాప్తో ఒక వీడియో చేసిన దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా యూట్యూబ్లో కూడా నా వీడియోస్ని బాగా లైక్ చేస్తూ నా రెసిపీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి, నన్ను రీచ్ అవుట్ అవ్వండి, నేను తప్పకుండా మీకోసం చేసి పెడతాను. సో ఇప్పుడైతే ఈ దాల్స్ బాగా గుమగుమలాడుతున్నాయి. సో దీన్ని అలానే మిక్స్ చేసుకుంటున్నా. మీకు ఒకవేళ ఆయిల్ ఇంకా కావాలనిపిస్తే కినా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎంత ఆయిల్ ఉంటే కినా అంత బాగా మనకి నిల్వ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. స్టోరేజ్ లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది. సో ఈ బ్యాళ్ళు లైట్గా గోల్డ్ కలర్, లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నా. పల్లీలు ఇక్కడ నేను ఒక 5 టేబుల్ స్పూన్ వాడుతున్నా, ఎందుకంటే నాకు పల్లీలు అంటే చాలా ఇష్టం. దేంట్లో అయినా కానీ పల్లీలు వేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో పల్లీలు వేసుకున్న తర్వాత ఇంకా అలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక 2 to 3 మినిట్స్ వరకు అవుతుంది. సో ఓపికతో మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పల్లీలు అన్నీ బాగా గోల్డ్ కలర్లో చూడడానికి చాలా బాగా అయినాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంగువ యాడ్ చేస్తున్నా అండ్ రెడ్ చిల్లీస్, కర్రీ లీవ్స్ బాగా చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టర్మరిక్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నా. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాం. గ్రీన్ చిల్లీస్ ఇక్కడ నేను ఒక 6 to 7 వరకు తీసుకున్నాను. మీకు కారం ఇంకా బాగా కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ని క్రష్ చేసి వాడుకోండి, సో దట్ ఇంకా బాగా కారం ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ చిల్లీస్ రోస్ట్ చేసుకున్న తర్వాత మామిడికాయ తురుముని యాడ్ చేస్తున్నా. మామిడికాయ తురుము యాడ్ చేసిన తర్వాత స్లోలో పెట్టుకోండి ఫ్లేమ్ని. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నా. సో నేను రైస్లో సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేస్తున్నాను. 2 మ్యాంగోస్ని గ్రేట్ చేసి ఇక్కడ వాడుతున్నా అండ్ సాల్ట్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు నేను వేసుకుంటున్నా. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే సాల్ట్ సరిపడినంత మీరు వేసుకోవచ్చు. మామిడికాయ వేసిన తర్వాత కొద్దిసేపు కుక్ చేసి మనం లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఆ మామిడికాయల జ్యూసెస్ అన్నీ పోకుతో పాటు బాగా మిక్స్ అయినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది. మ్యాంగో బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొరియాండర్ని యాడ్ చేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా రైస్తో పాటు మిక్స్ చేసుకోవడమే. సో ఇక్కడ నేను 2 కప్స్ ఉడకబెట్టుకున్నటువంటి రైస్ తీసుకున్నాను. సో మ్యాంగో పులిహోరని యాడ్ చేస్తున్నా. ఒక హాఫ్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అసలు ఈ పులిహోర కలపడం అనేది వెన్నతో పెట్టిన విద్య అండి. అంటే నార్మల్ మీరు కలిపే పులిహోర కాదు, యాక్చువల్ పులిహోర అని గురించి చెప్తున్నా. సో చూడ్డానికి అయితే అద్భుతంగా ఉంది. నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను. ఎస్, నా ఫ్రెండ్ ఒకడు అంటే అతను బ్రాహ్మిన్స్ అనమాట. ఆయనకి నాకు కొద్దిగా చిన్న పోటీ లాగా అనిపించింది ఒక చిన్న విషయంలో.
నేనేమో బిర్యానీ చేయడం చాలా కష్టం అంటే అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అతను ఏమన్నాడంటే బిర్యానీ కన్నా పులిహోర చేయడం చాలా కష్టం అన్నాడు. ఎందుకంటే నేను అతనితో మాట్లాడిన తర్వాత నేను పులిహోరని బాగా పర్ఫెక్ట్గా చేద్దామని ఒకసారి ట్రై చేశాను. అసలు గుళ్ళో తినే పులిహోరని మనం ఆ టేస్ట్ని అచీవ్ చేయాలంటే అసలు చాలా కష్టం. అప్పుడు నేనే యాక్సెప్ట్ చేసుకున్నా బిర్యానీ చేయడం ఈజీనే, కానీ పులిహోర చేయడం అనేది, పులిహోర చేసిన తర్వాత ప్రాపర్గా మిక్స్ చేయడం అనేది దట్ ఈజ్ అల్టిమేట్ పార్ట్ అన్నమాట. వేరీ లలాజనం ఎగిసిపడుతుంది నాకు. అమ్మాయిల పులిహోర కలపాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పులిహోర కూడా అంతే బాగా జాగ్రత్త తీసుకొని సాల్ట్ ప్రాపర్గా అండ్ కారం, మళ్ళీ ఆ మామిడికాయ నుంచి వచ్చే ఆ పల్పు అది ఏదైతే ఉంటుందో అన్నీ ప్రాపర్గా సెట్ అయితేనా అప్పుడు ఒక మనకు పులిహోర యాక్చువల్ టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఈ రెసిపీ లాగానే నాకైతే టేస్ట్ చేయడానికి ఆగలేకపోతున్నా. సో ఎప్పుడు ప్లేటింగ్లోనే కాకుండా ఈరోజు అరిటాక్ మీద ఫోకస్ చేసి బాగా లైట్గా క్లీన్ చేసుకొని ఎప్పుడు ఇందులో పులిహోర బాగా ఇట్లా పెట్టుకొని టేస్ట్ చేద్దాం. మరి అబ్బా అబ్బాబ్బాబ్బాబ్బా ప్రాపర్గా ఆ మ్యాంగో ఏదైతే ఉందో దీని నుంచి పులుపు అనేది చాలా బాగా ఎక్కువ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ చిల్లీస్లో నుంచి ఆ కారం తర్వాత ఉప్పు కూడా సెట్ అయిపోయింది. నేను ఉప్పుని మీరు ఎక్స్టర్నల్గా యాడ్ చేసుకునే కంటే రైస్ బాయిల్ చేసుకునే టైంలోనే మీరు యాడ్ చేసుకుంటేనే ఇంకా బాగా ఉప్పు ఇంకా బాగా పడుతుంది. సో ఐ ఫైండ్ దట్ డిఫరెన్స్. అండ్ యా, మీకు కూడా రెసిపీ ట్రై చేయండి. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం విన్ షెఫ్ని ఫాలో అయిపోండి.